పాలమూరు జిల్లా అధికారులు క్రీడాకారుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు జిల్లా నుంచి టీంలను పంపించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లా నుంచి రాష్ట్ర క్రీడల శాఖ మంత్రితో రాష్ట్ర స్థాయిలో ఇతర క్రీడా సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారుల భవిష్యత్తు అంధకారంగా మారింది. పాలమూరు జిల్లా అధికారుల నిర్లక్ష్యం కారణంగా క్రీడాకారులకు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కలేదు. ఇటీవల రాష్ట్ర స్థాయి SGF అండర్-19 వయస్సు గల క్రీడాకారుల అథ్లెటిక్స్ పోటీలు హైదరాబాద్లో నిర్వహించారు. ఈ పోటీలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల నుంచి అధికారులు ఏ ఒక్క క్రీడాకారులను పంపించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని నారాయణపేట, నాగర్ కర్నూలు, గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్ నుంచి టీంలను ఆయా జిల్లా స్థాయిలో క్రీడాకారులను ఎంపిక చేసి పంపించాలి. కానీ అధికారుల నిర్లక్ష్యంతో ఏ ఒక్క క్రీడాకారుడు ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహించలేదు. దీంతో నైపుణ్యం గల క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరిగిందని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు క్రీడాకారుల భవిష్యత్తును దెబ్బతీశారని ఫైర్ అయ్యారు. SGF సెక్రటరీ అండర్-14, అండర్-17 మహబూబ్ నగర్ జిల్లా. ఇప్పుడు వరకు అండర్-14, అండర్-17 క్రీడలు ఎంతో బిజీ షెడ్యూల్ తో నడుస్తున్నాయి. ఆల్రెడీ స్టేట్ మీట్స్, నేషనల్ మీట్స్ అనౌన్స్ అయినాయి కాబట్టి అదే షెడ్యూల్ లో మేము బిజీగా ఉన్నాము. అండర్-19 యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఇంటర్మీడియట్ లో ఆడేటటువంటి క్రీడాకారులందరూ అండర్-14, అండర్-17 నుంచి అండర్-19 లోకి వెళ్ళేటటువంటి క్రీడాకారులు ఉంటారు. వాళ్ళ పరిస్థితి లాస్ట్ ఇయర్ పాపిరెడ్డి సార్ అని SGF సెక్రటరీ ఉన్నారు. అతను రిటైర్డ్ అవ్వడం వల్ల ఇంటర్మీడియట్ విభాగానికి అసలు SGF సెక్రటరీ అండర్-19 అంటే ఎవరు లేరు. ఇంకొకటి అధికారుల నిర్లక్ష్యం. రిటైర్మెంట్ అయిన తర్వాత అధికారులు ఎవరైనా సరే దాని బాధ్యతగా తీసుకొని ఒక SGF సెక్రటరీని వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఆ బాధ్యత అనేది ఎవరికి ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు అండర్-19 పిల్లలంతా నిన్న SGF అండర్-19 అథ్లెటిక్స్ జింకానా గ్రౌండ్స్ లో జరగడం అయింది. అథ్లెటిక్స్ పోటీల్లో గతంలో జిల్లా పేరును జాతీయ స్థాయిలో వినిపించిన క్రీడాకారులు ఈ పోటీల్లో ప్రాతినిధ్యం వహించేందుకు చక్కటి అవకాశం చేజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజ అనే క్రీడాకారిణి డిస్కస్ త్రో పోటీలో జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించింది. SGF అథ్లెటిక్స్ పోటీలకు ప్రాతినిధ్యం వహించాలని ముమ్మరంగా సాధన చేసింది. చివరికి నిరాశ మిగిలిందని చెబుతోంది. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అక్షర జూనియర్ కాలేజ్ లో చదువుతున్నా. అయితే SGF అండర్-19 కోసం లాస్ట్ 1 year నుంచి బాగా ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇప్పుడు ఆ ప్రాక్టీస్ అంతా వేస్ట్ అయిపోయింది. మొన్న 5th, 6th దాంట్లో స్టేట్ మీట్ అయిపోయింది మొత్తం. మాకు ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నిన్న వచ్చి కనుక్కున్నాం అనమాట సార్ని అయిపోయింది అని అన్నారు. మాకు మినిమం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఎందుకు అని చెప్పి DIO మ్యామ్ దగ్గరికి వెళ్తే మాకు అలాంటి సర్క్యులర్ అలాంటివి ఏం రాలేదు అని చెప్పింది, నోటీస్ ఇచ్చింది. ఇట్లా చేస్తే మాలాంటి వాళ్ళు మొత్తం లాస్ అయిపోతారు కదా. చాలా మంది ఉంటారు నాలాగా స్పోర్ట్స్. ఈ విషయంలో అధికారులు మాత్రం ఎవరికి వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో అథ్లెటిక్స్ క్రీడలు నిర్వహిస్తున్నట్లు తమకు సమాచారం లేదని దాటవేస్తున్నారు. జిల్లా నుంచి రాష్ట్ర క్రీడల శాఖ మంత్రితో పాటు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షులు, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారే ఉన్న క్రీడాకారులతో అధికారులు ఆటలాడుకుంటున్నారని విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఈ SGF గేమ్స్ ప్రతి ఇయర్ ఒకసారి జరుగుతాయి. ఈ అండర్-19 కాలేజ్ వాళ్ళు అంటే ఇంటర్ బోర్డు వాళ్ళు నిర్వహించాలి. మన ఉమ్మడి మహబూబ్ నగర్కి వెళ్ళి దురదృష్టం ఏంటంటే ఆల్రెడీ మొన్న 5-6 తారీఖులలో స్టేట్లు జింకానా గ్రౌండ్ లో ఆల్రెడీ స్టేట్ గేమ్స్ అయిపోయినాయి. కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు మనకి ఇంత కూడా సమాచారం లేదు. దాదాపుగా ఇక్కడ ఒక స్పోర్ట్స్ చైర్మన్ గారు ఉన్నారు,
ఒక మంత్రి గారు ఉన్నారు, స్పోర్ట్స్ మంత్రి గారు ఉన్నారు, ఒక ఉమ్మడి జిల్లా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇంతమంది స్పోర్ట్స్ కి ఇంట్రెస్ట్ చూపిస్తుంటే కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల కనీసం అవగాహన లేకుండా ఇంటర్ చదివే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ చదివే విద్యార్థులు ఈ గేమ్స్ లో పాల్గొనకుండా ఏ సర్క్యులర్ జారీ చేయకుండా మాకు ఈ గేమ్స్ నిర్వహించలేదు. ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో విద్యార్థులకు నష్టపోతున్న కూడా కనీసము అసలు అథ్లెటిక్స్ లో ఏం జరుగుతున్నదని సొయ్యి లేకుండా ఈరోజు పాలమూరులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు నిలుస్తా ఉంది. నిన్నగాక మొన్న జరిగినటువంటి అండర్-19 అథ్లెటిక్స్ గేమ్ లో కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా అసలు అథ్లెటిక్స్ ఎవరు నిర్వహిస్తున్నారు, ఎవరు నిర్వహించాలి, ఆ సమాచారం అనేది కింది స్థాయి వరకు ఉన్నదా లేదా అనేది కూడా ఒక సొయ్యి లేకుండా ఈ రోజు పాలమూరులో ప్రజాప్రతినిధులు పనిచేస్తా ఉన్నారు. మీరు కేవలం జూబ్లీ ఎలక్షన్ లో గెలుస్తున్నామా ఓడుతున్నామా శ్రద్ధ పెడతా ఉన్నారు కానీ మా పాలమూరులో ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం జరుగుతుందా లేదా, మా పాలమూరులో ఉన్నటువంటి ప్రతిభని రాష్ట్ర స్థాయి వరకు తీసుకుపోతున్నా లేదా అని చెప్పేసి ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను. నిన్నగాక మొన్న జరిగిన అండర్-19 అథ్లెటిక్స్ లో అండర్-19 గేమ్ నిర్వహించాల్సింది పోయి మొన్న జింకాంగ్ గ్రౌండ్ లో నిర్వహించేసారు. కనీసం ఈ సమాచారము డిఐఓ మేడంకి లేకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా అధికారులు స్పందించి క్రీడాకారులకు జరుగుతున్న అన్యాయంపై సంబంధిత అధికారుల తీరుపై విచారణ జరిపించాలని కోరుకుందాం.